అందరికీ నమస్తే. స్వచ్ఛమైన అచ్చమైన కోర్మ గ్రామం పూర్వపు గ్రామీణ జీవన విధానాన్ని మనం తెలుసుకుందాం. సాంకేతిక అభివృద్ధి ఎక్కువైన తర్వాత పల్లెలు చెదిరిపోయి పట్టణాలు పెరిగిపోయి అనేక సుఖాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. పూర్వం పల్లెలు స్వచ్ఛమైన ఆణిముత్యాలులా ఉండేవి. క్రమబద్ధమైన జీవనము, పరస్పర సహకారము, ప్రతి వృత్తిని గౌరవించడము, కష్టాన్ని నమ్ముకోవడం, తనకున్నది ఎదుటివారికి ఇచ్చి తనకు లేని తెచ్చుకోవడం వంటి ఉండేవి. ఆధునిక యుగంలో ఎన్నో సుఖాలు కానీ అన్నీ కష్టాలే. కష్టం తక్కువయ్యి సుఖం ఎక్కువ అవడం వలన అనేక అనారోగ్యాలు మనుషులను పట్టి పీడిస్తున్నాయి. మరి అలాంటి సందర్భంలో నందగోకులం గోశాల ట్రస్ట్ వారు దేశంలో 4 ప్రాంతాలలో పూర్వ గ్రామాభివృద్ధి నమూనాలో జీవన విధానాన్ని ప్రారంభించారు. గుజరాత్లో నందగ్రామము, మధ్యప్రదేశ్లో భక్తి గ్రామము, పంజాబ్లో భద్రిక ఆశ్రమము, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ క్షేత్రమైన శ్రీముఖలింగ క్షేత్రానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో కిట్టాలపాడ పోస్టు అంతకపల్లి గ్రామం దగ్గర కోర్మ గ్రామం 2018లో 60 ఎకరాల స్థలంలో దీనిని ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ గోశాల, వేద గురుకులం, ప్రస్తుతం 80 మంది వరకు నివాసితులు ఉన్నారని అంటున్నారు. ఆధునిక సదుపాయాలు లేక కరెంటు ఉండదు. నూనె దీపాలు వెలిగిస్తారు. వంట చేయడానికి కట్టెల పొయ్యిలు, పేడ పిడకలు ఎండిని ఉపయోగిస్తారు. స్నానం కోసం సహజ సబ్బు గింజలను ఉపయోగిస్తారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా మన ఆహారాన్ని మనమే ఉత్పత్తి చేసుకునే పద్ధతి, చేనేత మగ్గాల ద్వారా సొంత వస్త్రాలు తయారీ వంటివి. చిన్నపిల్లలకు భారతీయ సంస్కృతిలో శిక్షణ ఇస్తారు. స్వీయ క్రమశిక్షణ, జీవిత నైపుణ్యాలు, ఉన్నత నైతిక విలువలు, సాంప్రదాయంలోనూ కూడా శిక్షణ ఇస్తారు. భగవద్గీత, శ్రీమద్ భాగవతము, రామాయణ, మహాభారతాలు, ఇంగ్లీషు, సంస్కృతము, తెలుగు, గణితము వంటి అంశాలు నేర్పుతారు. మేము ఆ గ్రామాన్ని చూడడానికి వెళ్ళాము. మేము పరిశీలించిన విషయాల్లో ప్రధాన ద్వారం దగ్గర ఆశ్రమ పెద్ద ఉండి వచ్చేవారికి అక్కడ విషయాలు వివరిస్తారు. ఇలాంటి రోజుల్లో పాత పద్ధతిలో ఎలా జీవిస్తున్నారన్న ఆశ్చర్యాన్ని ఈ గ్రామాన్ని సందర్శించడానికి చాలామంది వచ్చి చూస్తుంటారు. ప్రతి ఒక్కరూ శ్రమ చేయాలనే ఉద్దేశం ప్రధానంగా కనిపిస్తుంది. అక్కడ వారిని సంప్రదింపులతో 2-3 రోజుల వరకు అక్కడ ఉండడానికి అవకాశం ఉంది. పూర్వ జీవన విధానంతో ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.